దైవజనమ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మనము మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పెను. క్రీస్తునందు ప్రేమ దైవజనమా, మనందరము కూడా క్రిస్మస్ జరుపుతున్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్కు సంబంధించినటువంటి విషయాల్లో దాదాపుగా క్రీస్తు పుట్టిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత నుండి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన అనేటువంటిది ప్రారంభమైంది. అయితే క్రిస్మస్కి సంబంధించి చేయాలా వద్దా, ఎక్కడ ఉంది, బైబిల్లో రాసలేదు కదా అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. బైబిల్లో మరి చేయొద్దు అని రాయలేదు కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా క్రిస్మస్ అనేది ఒక పండుగ. పండుగ అంటే సంతోషకరమైనటువంటిది, ఆనందించేటువంటిది. కాబట్టి జనరల్గా మనం ఏంటంటే ఇది పండుగను ఏదో మనం తినడానికో తాగడానికో లేకపోతే ఇంకొక విధమైనటువంటి విధానంలో చూడాల్సిన అవసరత లేదు. కానీ ఈ ఈ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకొని అనేకులకు క్రీస్తు ప్రభువుని గురించినటువంటి విషయాలు తెలియజేయడానికి మనము చెప్పవచ్చు అనేటువంటిది నేనైతే అభిప్రాయపడుతున్నాను. అయితే క్రిస్మస్కి సంబంధించి చాలా వరకు చూసినట్టయితే లోకంలో క్రిస్మస్లో మనం ముందున్నటువంటి ధ్యానాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయిపోతున్నాడు. ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరో ఆ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని గురించినటువంటి విషయాలు మాట్లాడాలి, క్రీస్తుని గురించి మాట్లాడాలి. క్రీస్తు ఈ యొక్క లోకంలోనికి శరీరధారిగా 2025 సంవత్సరాల క్రిందట వచ్చి 33 సంవత్సరాలు మన మధ్యలో జీవించాడు. ఆయన చనిపోయాడు మన పాపముల నిమిత్తమై, మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడు తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోతూ మరలా రాబోతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. రాకడకు సిద్ధపడవలసిన అవసరత ఉంది. కాబట్టి క్రీస్తు యొక్క జననము గురించినటువంటి విషయాల్లో మనము చేయవచ్చో చేయొద్దో అనేటువంటి దీసి పక్కన పెట్టేసి ఏది చేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క మహిమ నిమిత్తం మనం చేసేటువంటి వారముగా మనం ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు రుడిగా స్పష్టంగా చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగంలో పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. పేతురు భక్తుడు అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రసంగంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యొక్క లోకంలోనికి రావడానికి గల కారణము నశించిన దానిని వెదకి రక్షించడానికి, నశించిపోతున్నటువంటి మానవులను, సమాధానం కోల్పోయినటువంటి మానవులను, లేకపోతే దేవునితో సహవాసం కోల్పోయినటువంటి ఈ యొక్క మానవాళిని రక్షించడానికి ఈ యొక్క లోకంలోనికి ఆయన శరీరధారిగా వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఏంటి దుష్టత్వం? మనలో ప్రతి వానిని దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడానికి. కాబట్టి ఈరోజు మనము గ్రహించగలుగుతున్నామా మనం పాపంలో ఉన్నామని? మనం గ్రహించగలుగుతున్నామా మనం దుష్టత్వంలో ఉన్నామని? మనం గ్రహించగలుగుతున్నామా దేవుని యొక్క ఉగ్రతకు పాలై ఉన్నామని? ఈరోజు మనం గ్రహించగలుగుతున్నామా మనము మరణపు స్థితిలో ఉంటున్నాం అనేటువంటి విషయము మనం గ్రహించగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఈ యొక్క విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే సమయంలో ఏం చేస్తున్నా అంటే ఒక ప్రవచనం వస్తూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అనేటువంటి పేరుకు రక్షకుడు అనేటువంటి అర్థము. కాబట్టి ఈరోజు యేసు క్రీస్తుని మన సొంత రక్షకునిగా, ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, ఆయన మనలను మన పాపముల నుండి తప్పించేటువంటి వాడు. కాబట్టి పాపము వలన వచ్చు జీతం మరణము. కాబట్టి మరణములో నుండి జీవములోనికి తీసుకెళ్ళడానికి జీవాధిపతి అయినటువంటి యేసయ్య యొక్క లోకంలోనికి రావడం జరిగింది. ఆయన యొక్క లోకంలోనికి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణము నిన్ను నన్ను దేవుని యొక్క ఉగ్రతలో నుండి తప్పించడానికి, పాపంలో నుండి తప్పించడానికి, దుష్టునిలో నుండి తప్పించడానికి ఆయన యొక్క లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము దుష్టత్వంలో ఉన్నామా లేకపోతే దేవునితో సహవాసంలో ఉంటున్నామా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి
దుష్టయుగము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. దుష్టకాలంలో నుండి, ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి. ఏంటి దుష్టకాలం ప్రస్తుతం? యోహాను పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదము. దుష్టుని యందు ఉన్నాం మనం ఈరోజు లోకంలో. ఈ లోకమంతా కూడా సాతాను చేతుల్లో ఉంది. అందుకని ఈ లోకంలో ఎక్కడ జరిగిన మోసాలు, ఎక్కడ జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, నీతి న్యాయం జరిగించినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి లోకంలో ఏముంది అనేటువంటిది చూస్తే అపోస్తులుడైన యోహాను రాస్తాడు 2వ అధ్యాయం 16వ వచనం మొదటి పత్రికలో. అపోస్తులుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. ఈరోజు లోకంలో ఉన్నది ఏంటి? ఈరోజు దుష్టత్వంలో నుండి మనల్ని మళ్ళించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. ఈరోజు లోకంలో ఉన్నది ఏంటంటే శరీరాశ, లోకంలో ఉన్నది ఏంటంటే నేత్రాశ, లోకంలో ఉన్నది ఏంటంటే జీవపడమము. ఆది కాండంలో మనం చూస్తాం, హవమ్మ ఉన్నప్పుడు అక్కడ అపవాది సాతానుడు సర్పం ద్వారా ప్రవేశించి ఏం చేస్తున్నాడు? ఇది నిజమా? ఈ పండు తింటే మీరు చస్తారని చెప్పాడా? మీరు చావనే చావరు. హవ్వకు హవ్వమ్మకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ శరీరాశ కలిగింది, తింటే బాగుంటుంది. నేత్రాశ చూడటానికి రమ్యంగా ఉంది. జీవపడము, ఇది కనుక మనం తింటే దేవదూతల వలె మారిపోతాం. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లోనే మనం కూడా కనపడుతూ ఉన్నాం. ఈరోజు లోకం వెంట మనం ఏం చేస్తున్నామంటే లోకంలో పాపము ఉంది. పాపముతో మనం అంటుకట్టబడి ఉంటున్నాం. పాపంలోనే జీవిస్తూ ఉంటున్నాం. ఈరోజు ఎటువంటి మన జీవితాల్లో ఉన్నాయి? శరీరాశ ఉందా? నేత్రాశ ఉందా? జీవపడము ఉందా? రోజు వాటిలో నుండి మనం అందరం కూడా తప్పించబడాలి. ఆ తప్పించబడడం కోసమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క లోకంలోనికి శరీరధారిగా మన కొరకు వచ్చాడు. ఆయన తన సేవకుడిని, దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ ఏంటంటే మన మీద ఆయన గొప్ప ప్రేమ ఏంటంటే ఆయన తన జ్యేష్ఠ కుమారుని మన కొరకు ఇచ్చి వేశాడు. సిలువలో మరణానికి అప్పగిచ్చేశాడు. ఈరోజు నీ మీదకి నా మీదకి రావలసిన ఉగ్రతను తప్పించడానికి దేవుడు ఏం చేశాడంటే క్రిస్మస్లో యేసు ప్రభుని చేశాడు. అదే క్రిస్మస్. ఈరోజు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఈ లోకాన్ని విడిచిపెట్టగలిగి ఈరోజు లోకంలో నుండి ప్రత్యేకించబడినటువంటి వారంగా మనం ఉంటున్నామా? ఈ దుష్టత్వంలోనే ఇంకా మనం జీవిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దుష్టత్వంలో నుండి మళ్ళించటం వలన మనల్ని ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ఏంటి ఆశీర్వాదం? నిత్య జీవం, నిత్య సహవాసం, దేవునితో ఉండేటువంటి ప్రాంతంలో, దేవునితో ఉండేటువంటి స్థలంలో నీకు నాకు ఆడ అవకాశం. ఇదే ఈరోజు ఆశీర్వాదం. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఉన్నది. లోకంలో కొన్ని కావాల్సిన అవసరాలు ఉంటాయి, కొన్ని కాదంటలేదు. లోకంలో దేవుడు, ఒక దైవజనుడు చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా, మనం అడక్కపోయినా లోకంలో అన్నీ ఇస్తాడంట దేవుడు మనకి. ఈరోజు ఇల్లు ఇవ్వలేదా? ఆహారం ఇవ్వట్లేదా? 3 పూట్ల తినగలుగుతున్నాం కదా, ఉండటానికి ఇల్లు ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా. మరి మనకి లోకంలో కావాల్సినవన్నీ కూడా ఇస్తూనే ఉంటాడు. కానీ మొదట మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దుష్టత్వంలో నుండి మళ్ళించబడ్డానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మనము మన చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా యేసు ఎందుకు వచ్చాడో చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు చెప్పకుండా మనం నోరు మూసుకొని ఇంట్లోనే కూర్చుంటున్నామేమో. మనకు ఆ రుచి తెలిసినప్పటికీ కూడా ఇంకా ప్రభువుని గురించి మనం ప్రకటించట్లేదేమో. అందుకని యోహాను పత్రికలో అంటాడు, సహోదరుడు ఒకవేళ అతను కనుక నరకాగ్నికి వెళ్తూ ఉంటే అక్కడ నరకం ఉంది, మరణం ఉంది, కాబట్టి నువ్వు కనుక వెళ్తే అక్కడ చస్తావు అనేటువంటి విషయాన్ని తెలియకపోతే నరహంతకులమే పోతామంట సువార్త ప్రకటించకపోతే. నరహంతకులు అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారని చెప్పేసి లేఖనాలు రాయబడుతుంటాయి.
కాబట్టి ప్రేమ దైవశ్రమ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లోకానికి వచ్చినటువంటి కారణము నన్ను దుష్టత్వంలో తప్పించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. ఏం ఆశీర్వాదం అంటే అది నిత్య జీవం అనేటువంటి ఆశీర్వాదం, దేవునితో నిత్య సహవాసం అనేటువంటి ఆశీర్వాదం. కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి. క్రిస్మస్లో ప్రభువుని గురించిన ప్రకటన చేయాలి, ప్రభువుని గురించి అనేకులకు తెలియజేయాలి. మనకు తెలుసు, గొర్రెల కాపర్లు తాము విన్న వాటిని, కన్న వాటిని అందరికీ ప్రచురపరిచారు. జ్ఞానులు ఎక్కడో తూర్పు దేశంలో నుండి వచ్చి యెరూషలేము పట్టణంలో ప్రచురింపజేశారు. యెరూషలేం పట్టణంలో ప్రచురింపజేశారు. రోజు దేవదూతలు పరలోకం నుండి దిగి వచ్చి నా గొర్రెల కాపర్లకు తెలియజేస్తూ ఉన్నారు. దేవదూతలు దిగి వచ్చి చేస్తూ ఉన్నారు. యేసు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్న సందేశాన్ని మనం ఇవ్వకుండా ఎంతకాలం మనం ఆగిపోదాం? ఎంతకాలం మనం మన నోటిని కట్టివేసుకుందాం? ఇప్పుడైనా విప్పుదామా? అనేకుల కొరకు యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. మరలా రాబోతున్నటువంటి స్వార్థ సందేశాన్ని మనం అనేకులకు తెలియజేయాలి. అనేకులను దుష్టత్వంలో నుండి మనం నిత్య జీవంలోనికి నడిపించేటువంటి వారముగా ముందుముగాక. ఈ మాటలు ప్రభు దీవించినగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీ కృపా, ప్రేమ, జాలి, దయను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని, ఎవరైనా దుష్టత్వంలో ఉంటే వారందరూ కూడా ఈ దినమే మిమ్మల్ని సొంత రక్షకంగా అంగీకరించి విడిపించబడి నిత్య జీవానికి వారసులవడానికి సహాయం చేయమని, మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.